arrangements as required free, fair and peaceful election. రైట్ అనంతపురం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. జిల్లాలో పోలింగ్ సరళిపై మా ప్రతినిధి మనోహర్ మరిన్ని వివరాలను అందజేస్తారు. మనోహర్, ఓవర్ టు యు. మనోహర్, అక్కడ పరిస్థితులు ఎలా అనంతపురం ఉన్నాయి? జిల్లాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. జిల్లాలో 1-2 చోట్ల మినహా అన్ని చోట్ల కూడా ప్రశాంత వాతావరణం నడుమ పోలింగ్ ప్రక్రియ అనేది జరుగుతా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఒక పార్లమెంటు స్థానానికి 8 అసెంబ్లీ నియోజక స్థానాలకు ఈరోజు అనేది పోలింగ్ ప్రక్రియ అనేది జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సుమారుగా 20,18,162 మంది ఓటర్లు ఈరోజు వారి ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఇందుకోసం చూసుకున్నట్లయితే సుమారుగా జిల్లా వ్యాప్తంగా 2,236 పోలింగ్ కేంద్రాలు అనేది ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం కూడా చూసుకున్నట్లయితే 9 మంది రిటర్నింగ్ అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా 2,236 బిఎల్ఓలు కూడా పనిచేస్తూ ఉన్నారు. అయితే తాడిపత్రిలో కొద్దిగా పాటి చిన్న ఘటన అయితే జరిగింది. ఆ ఘటన అంతా కూడా అప్పుడు వెంటనే ఎస్పీ గారు అక్కడ ఉన్న స్థానిక ప్రదేశానికి చేరుకొని పోలింగ్ కేంద్రానికి చేరుకొని వారినంతా కూడా తరిమి కొట్టడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అదే విధంగా ప్రత్యేక నిఘా కెమెరాలను అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ ప్రక్రియను చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటలకు ఒక చిన్నపాటి తేలికపాటి అనేది వర్షం పడింది అనంతపురంలో. ఇందుకు ప్రశాంత వాతావరణం అదేవిధంగా ఓటర్లకు అనుగుణమైన వాతావరణం కూడా ఇక్కడ ఉందని కూడా పూర్తి చెప్పవచ్చు. ఈ వాతావరణంతో ప్రశాంత వాతావరణం పోలింగ్ కేంద్రానికి ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వారి ఓటు హక్కును వినియోగిస్తున్నారు. ఇప్పుడు 4 గంటలకు పరిశీలిస్తే పోలింగ్ శాతాన్ని 55% ఇక్కడ పోలింగ్ అనేది ఏదైతే ఎన్నికల సంఘం అయితే వాళ్ళ టార్గెట్ ఉంటుందో వాళ్ళ టార్గెట్ కూడా 50% జరిగింది అంటే కూడా పూర్తి స్థాయిలో మనకు ఓటింగ్ జరిగిందని చెప్పవచ్చు. ప్రశాంత వాతావరణం అనంతపురం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ అనేది జరుగుతా ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి, ఇక్కడ ఉన్న అప్డేట్ అనంతపురం జిల్లా నుంచి. రైట్, థ్యాంక్ యూ మనోహర్. అక్కడ అనంతపురంలో చదురుమదురుడు ఘటనలు మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగా జరుగుతుంది అని చెప్పేసి మా ప్రతినిధి ఇప్పుడే తెలియజేశారు. అండ్ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర